హలో లేడీస్, ఈరోజు ఈ వీడియోలో పేపర్ గ్లాసెస్తో 1 మినిట్ కిట్టి పార్టీ గేమ్స్ అయితే ఒక 5 గేమ్స్ అయితే చూసేద్దాము. ముందుగా వచ్చేసి ఫస్ట్ గేమ్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వాళ్ళకి టైమర్ అయితే మీరు స్టార్ట్ చేసేయండి. మీరు హోస్ట్ కాబట్టి టైమర్ స్టార్ట్ అయిన తర్వాత ఇలా 4, 3, 2, 1 అని చెప్పేసి గ్లాసెస్ని పిరమిడ్ లాగా పెట్టాలి. ఆ తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెన్తో కానీ పెన్సిల్తో కానీ తీసుకోవాలి. ఇలా తీసేటప్పుడు కింద పడ్డే కౌంట్ లేవండి. ఎగ్జాక్ట్గా ఇలా తీయగానే మళ్ళీ ఇందులో ఈ గ్లాసెస్లో ఒక దాంట్లో ఒకటి దూర్చితేనే కౌంట్ అనమాట. ఆ తర్వాత మనకి ఇలా 1 మినిట్ గేమ్లో ఈ సెట్ అంతా కంప్లీట్ చేశారనుకోండి, ఇక్కడ స్కోర్ వచ్చేసి 8 అనమాట. 2 కింద పడ్డాయి కాబట్టి అవి కౌంట్ లేవు. వాళ్ళకి ఇంకా టైం మిగిలినట్లయితే గనక 3 గ్లాసెస్ పైన 2 ఆ పైన 1 ఇలా చిన్న పిరమిడ్ అయితే ఫామ్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ దీంతో టైం అయిపోయింది అనుకోండి, మీకు కావాలంటే ఈ చిన్న పిరమిడ్కి 1 పాయింట్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు టైం అయిపోయింది, ఇక్కడ 2 గ్లాసెస్, ఇందాక 8 గ్లాసెస్, 10 నా స్కోర్ అనమాట. ఇప్పుడు సెకండ్ గేమ్ వచ్చేసి ఈ పేపర్ గ్లాసెస్ని ఇలా ఒకటి ఓపెన్గా ఒకటి క్లోజ్గా ఇలా పెట్టుకుంటూ ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది ఓపెన్ ఏరియాస్లో గాలికి ఆగవు, కొంచెం క్లోజ్డ్ ఏరియాస్లో కిట్టి పెట్టుకున్నట్లయితే అలాంటప్పుడు ఈ గేమ్ బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టమని చెప్పండి. 1 మినిట్ గేమ్ లోపల మనకి ఎన్ని గ్లాసెస్ అయితే ఇలా స్ట్రైట్గా ఉంటాయో అది స్కోర్ వచ్చేసి అదనమాట. ఇది చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ కొంచెం బ్యాలెన్సింగ్ గేమ్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఆడాలి. పేపర్ గ్లాసెస్ కాబట్టి చాలా లైట్గా ఉంటాయి కాబట్టి తొందరగా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ గేమ్స్ ఏంటంటే ఒకచోట కూర్చొనే గేమ్స్. కిట్టీస్ అంటే పెద్దవాళ్ళు కూడా ఉంటున్నారు కాబట్టి చాలామంది ఇలాంటి గేమ్స్ పెట్టుకుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా ఆడతారు. అలాగే అటు ఇటు తిరిగే గేమ్స్ కానీ రన్నింగ్ గేమ్స్ కానీ పెట్టమంటే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో అయితే ఓన్లీ నేను పేపర్ గ్లాసెస్తో ఒక 5 గేమ్స్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ 1 మినిట్ టైం అయిపోయిందండి. అయిపోయే టైంకి నా స్కోర్ వచ్చేసి ఇక్కడ 5. ఆ 5 గ్లాసెస్ స్ట్రైట్గా మనకి ఉన్నాయి కాబట్టి టైమర్ అయిపోయేలోపు ఇది స్కోర్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి ఇదే పేపర్ గ్లాసెస్ని ఇప్పుడు 5, 4, 3, 2, 1 పిరమిడ్ అయితే చేసేయండి. పెద్ద పిరమిడ్ ఏదైనా టైమర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ 1 మినిట్ టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా పెద్ద పిరమిడ్ మీ ఇష్టం. ఇంకా కొంచెం పెద్దగా కాంప్లికేట్ చేయాలి అంటే కింద 6 అలా పిరమిడ్ ఫామ్ చేసుకోమని చెప్పండి. ఇలా పిరమిడ్ ఫామ్ చేసిన తర్వాత ఆ పైన గ్లాస్తో ఇలా ఎడ్జెస్ అన్నీ ఒక దాంట్లో ఒకటి దూర్చుకుంటూ జాగ్రత్తగా రావాలి. కింద పడ్డాయి మాత్రం అసలు కౌంట్ లేదు, మళ్ళీ తీసి పెట్టుకోవడానికి కూడా వీల్లేదనమాట. వాటిని ఇలా చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చూసారు కదా ఇక్కడ కింద పడింది ఒకటి. అంటే నాది ఒక స్కోర్ అయితే పోయింది, 1 పాయింట్. ఈ మిగతావన్నీ స్కోర్ అనమాట. వాళ్ళకి ఇంకా టైం మిగిలితే ఇందాక నేను చెప్పినట్లు అదే పిరమిడ్ 4, 3, 2, 1 అలాగా ఫామ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ గేమ్ వచ్చేసి ఇలాగా పైన మార్బుల్ పెట్టేసి ఇలా క్యాచ్ చేయడం అనమాట. ఇది ఇంకా సింపుల్గా అనిపిస్తే మీకు ఇంకొంచెం కాంప్లికేట్ చేసుకోండి ఈ గేమ్ని. టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఇదొక టైప్ ఆడొచ్చు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఇంకో గ్లాస్ పెట్టుకోండి, ఒక గ్లాసు బోర్లిచ్చండి, ఒక గ్లాసు ఓపెన్ పెట్టుకోండి. ఇలా క్లోజ్ ఉన్న దాని మీద ఒక మార్బుల్ పెట్టేసి ఎగరేసి పక్క దాంట్లో క్యాచ్ చేయాలన్నమాట. చూసారు కదా ఇలా ఒక టైప్ కూడా ఆడించవచ్చు. లేదంటే మీకు ఇంకొంచెం కాంప్లికేట్ చేయాలి, ఈజీగా ఉంది అనిపిస్తే ఈ క్లోజ్ ఉన్న దాని మీదకి ఎగరేయాలని చెప్పండి, ఓపెన్ ఉన్న దాంట్లో మార్బుల్ వేయండి. ఇలా వేసి దీంతో క్యాచ్ చేయాలన్నమాట. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ చూడ్డానికి ఆడాలి అనిపిస్తుంది, ఎందుకంటే చూడ్డానికి సింపుల్గా కనిపిస్తున్నాయి కదా, కానీ ఆడేటప్పుడు మాత్రం కొంచెం ట్రిక్కీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మరిన్ని కిట్టి పార్టీ గేమ్స్ కోసం ఈ వీడియోస్ అయితే నేను స్టార్ట్ చేశానండి. మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ప్లేలిస్ట్ అయితే పెడతాను. ఆ తర్వాత ఇక్కడ గేమ్ 5 వచ్చేసి ఈ గ్లాసెస్ని మనం 10 కానీ 12 కానీ 6 కానీ మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అన్నీ క్లోజ్ చేసి పెట్టేయండి. ఆ తర్వాత డైస్ తీసుకోండి, టైమర్ ఆన్ చేయండి. టైమర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నాకు 3 పడింది కదా, 3 పడ్డప్పుడు 3 గ్లాసెస్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ 3 పడింది, మళ్ళీ 3 గ్లాసెస్ అయితే ఓపెన్ చేయాలి. ఇలాగా కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 2 పడింది కదా, 2 గ్లాసెస్ ఓపెన్ చేయాలి. మళ్ళీ తర్వాత 5 పడింది. ఇప్పుడు లాస్ట్ ఓపెన్ చేయాల్సిన 2నే ఉన్నాయి. ఈ 2 ఓపెన్ చేసిన తర్వాత 3 గ్లాసెస్ని క్లోజ్ చేయాలి, అంటే 5 లెక్క పెట్టాం కదా. ఆ తర్వాత ఇప్పుడు 2 పడింది,
ఓపెన్ చేసున్నే క్లోజ్ చేయాలి. ఇలా 1 మినిట్ అయిపోయేలోపు ఇలా ఆడించండి. కంటిన్యూగా వాళ్ళు ఇలానే ఆడుతూ ఉండాలి. ఇక్కడ 5 పడింది కాబట్టి 5 గ్లాసెస్ క్లోజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అన్ని క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 4 పడింది. ఈ 4 ఓపెన్ చేస్తున్నాను. ఇలా 1 మినిట్ అయిపోయేదాకా వాళ్ళు ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూనే ఉండాలి. ఇలా కంటిన్యూస్ ప్రాసెస్ అయితే అవుతూ ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ 5 పడింది, 5 ఓపెన్ చేశాను. ఇక్కడ అన్ని ఓపెన్లో ఉన్నాయి. 6 పడింది. ఇప్పుడు క్లోజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు నాకు ఇక్కడతో 1 మినిట్ అయితే టైం అయిపోయింది. ఇప్పుడు స్కోరు ఎలాగా అంటే ఇక్కడ స్కోర్ ఇలా ఓపెన్ క్లోజ్ అని కాదు, ఒక 2 స్లిప్స్ తీసుకోండి. ఒక దాంట్లో ఓపెన్ రాయండి, ఒక దాంట్లో క్లోజ్ రాయండి. ఇలా వాళ్ళే వేయాలి ఖచ్చితంగా. వాళ్ళు వేసి తీస్తే ఇక్కడ నాకు క్లోజ్ వచ్చింది కదా, ఈ క్లోజ్ ఉన్నవే కౌంట్ అనమాట, ఓపెన్ ఉన్నాయి కౌంట్ కాదు. ఇవేంటంటే లక్ బేస్ కూడా చెప్పొచ్చు అనమాట. ఈ గేమ్ పెద్ద కష్టమైతే ఏముండదు కానీ లక్ బేస్ అనమాట.